అందరికీ నమస్కారము. నేను ఈరోజు మంగళవారం రోజుది, సోమవారం రోజు వీడియో, బుధవారం రోజు అందరికీ మహాశివరాత్రి. శివపార్వతులు అందరిపైన మనకు దీవెనలు ఉండాలని, మన అందరిపైన శివపార్వతుల దీవెనలు ఉండాలని కోరుతాన్నాను. మళ్ళీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఉన్నాము. ఇది మంగళవారం ఉదయం మా ఇంట్లో పూజా విధానము. మంగళవారం ఉదయాన్నే ఇంకా తెల్లవారుజామునే లేచినాను, యోగా చేసుకున్నా, కొంతసేపు ధ్యానం చేసుకున్నాను. ధ్యానానికి 5 నిమిషాలే కూర్చున్నాను, యోగా ఏమో ఒక 20 నిమిషాలు చేసుకున్నాను. ఇంకా తర్వాత దేవాలయానికి వెళ్ళినాను. దేవాలయంలో ఈరోజు బుధవారం రోజు మహాశివరాత్రి అనేసి బంతిపూలన్నీ తెప్పించినారు అలంకారం కోసము. అవన్నీ హారాలు ఎలా కుడతారో మేమందరూ ఎంత బాగా నవ్వుకుంటా, ఎంత బాగా సంతోషంగా వీధిలో మొత్తం అంతా. కొంతమంది పాపము పనులకు డ్యూటీలకు పోయి ఉండేవాళ్ళు రాలేదు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, అనుకూలం ఉండేవాళ్ళు అందరూ వెళ్ళి దేవాలయంలో వెళ్ళి బంతిపూల మాలన్నీ కుట్టినాము. ఆ రోజు మంగళవారం రోజు స్వామివారి అలంకరణ చూడండి, హనుమంతుని కానీ వేసినారు నందీశ్వరి దగ్గర. ఇలా ప్రతిరోజు ఏదో ఒక విశేషం జరుగుతూ ఉంటుంది శివాలయంలో. ఇప్పుడు మాఘమాసం కదా, చాలా ఎవ్వరు లేరనేసి నిదానంగా వీడియో చూసి కొంచెం మీకు చూపిస్తాను. మరి మహాశివరాత్రి రోజు కానీ వీడియో తీసి చూపిస్తాను. చూడు, లోకాలు నేలే పార్వతీమాత చూడండి. ఆ పార్వతీమాత, శివయ్య, మరి వచ్చి వినాయకుడు, మా అక్కడ త్రిలింగేశ్వర దేవాలయంలో ఇట్లా లాక్ చేసింటే గర్భగుడికి ఒక్కటి లాక్ చేసినారు. అంతా గుడి అంతా ఓపెన్లోనే ఉంటే అందుకు నిదానంగా చూస్తారనేసి, మీకు నిదానంగా దర్శనం చేసుకుంటారనేసి ఈరోజు తీసిండే వీడియో మీకు రేపు చెప్తాము. ఆదిశంకరాచార్యులు కానీ ఉన్నారు, పెద్దది ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టినారు. గణపతి ఫస్ట్ మనకు పూజ చేయాలంటే గణపతి పూజ చేసేది. ఇవన్నీ మేమందరూ కలిసి కుట్టిండేది. నేను చాలాసేపు కూర్చోలేను కదా, ఒక గంట సేపు కూర్చొని కొన్ని కుట్టేసి వచ్చినాను. అక్కోళ్ళు అయితేనా అందరూ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చాతనైండే వాళ్ళు. శివపార్వతులు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు, ఈ శివపార్వతులు ఇద్దరు. మరి ఇంకా చాతనైండే వాళ్ళు అయితేనా ఉదయం 10 గంటలకు పోయి సాయంత్రం అయిపోయేదాకా 4 దాకా ఉన్నారు. మళ్ళీ మాకు వచ్చేసి అక్కడే భోజనాలు కానీ ఏర్పాటు చేసినారు. నేను ఒక గంట సేపు కూర్చొని కొన్ని నాకు చేతనైంది, ఇంకా చేత కాదు అనేసి కొన్ని కుట్టేసి వచ్చినాను. స్వామివారికి సంబంధించినవన్నీ అలా ఉంటాయి. అందరూ కుట్టే వాళ్ళందరినీ చూడండి, ప్రతి ఒక్కరూ వస్తారు అలా కూర్చొని బాగా మాట్లాడుకుంటా, నవ్వుతా, బాగా సంతోషంగా పూలమాలలన్నీ కుట్టి ఏదన్నా పని మనకు చేతన ఇదైతేనా అందరూ చేస్తారు. ఒక అక్క ఉంది ఆ దేవాలయంలో, వాళ్ళు కమిటీ వాళ్ళ అక్కకు చెప్పేస్తారు. అగ్గోండి, నేను కానీ కాలు మర్చలేను కదా, అందుకు ఈ వారు కూర్చొని కుడుతున్నాను. అందరూ ఇట్లా అందరము ప్రతి ఒక్కరు ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తూ అంటారు. కమిటీ వాళ్ళు వచ్చేసి అన్నీ తెచ్చిచ్చిపోతారు. ఒక అక్క ఉంటుంది, ఆ అక్క అన్నీ చూసుకుంటా ఉంటుంది దేవాలయంలో. ఆ అక్క అన్నీ చెప్తా అంటే ఇలా కుట్టండి ఇలా కుట్టండి అంటే అందరూ చూడండి ప్రతి ఒక్కరు. మాకైతే ఈ అదృష్టం దొరకడం కానీ చాలా అదృష్టము అని మేము అనుకుంటాము. మళ్ళీ మా గుడి త్రిలింగేశ్వర గుడి ప్రాంగణం అంతా కానీ ఇప్పుడు మనుషులు లేరు కాబట్టి అంతా చూపిస్తాం. మా కోసం భోజనాలు కానీ చూడండి, అంత కొంచెం మంది ఉన్నా మా కమిటీ వాళ్ళు వచ్చేసి భోజనాలు కానీ ఏర్పాటు చేస్తారు. ఎవరు ఉత్త కడుపుతో పోకూడదని కడుపు నిండా భోజనం పెడతారు. ఇంకా మేము తినేది కాక ఇంకా వస్తూ అంటారు కదా, ఎవరన్నా వస్తూ అంటారు కదా దారిలో పోయే వాళ్ళకి. కానీ మా వీధిలో ఏది జరిగినా విశేషంగా జరుపుకుంటారు. అందరూ కలిసి భగవంతుని త్రిలింగేశ్వర స్వామిని చాలా బాగా జరుపుకుంటారు. అందరూ నవ్వుకుంటా చేసుకున్నాము. మన సోమవారం జొన్న ముద్ద చేసిన అన్నా కదా, ఆ జొన్న ముద్ద ఇంకా కొంచెం ముందు వీడియో మరీ పెడతాను. మరి సాయంత్రం పోయి తీసినాను, నేను మరీ కొంతసేపు ఉండి తీసినాను. ఆ జొన్న ముద్ద ఎలా చేయాలో చూపిస్తాను. జొన్న ముద్దగా మందపాటి గిన్నె తీసుకోవాలా. ఆ కప్పుతో వచ్చేసేసి ఆ కప్పుతో ఇప్పుడు 1 అట్లా 2 3
నాలుగున్నర వేసుకున్నా. నేను కొంచెం మెత్తగా ఉన్నట్లే తింటాను. మా వారికి వచ్చేసి కొంచెము గట్టిగా అయినాక కొంచెం లేటుగా వస్తాడు కదా, నేను తినే తొందరగా తింటా కదా 12-12:30కు. అందుకు వచ్చేసేసి కొంచెం నేను మెత్తగా ఉన్నట్లుగానే తినేస్తాను. మా వారు వచ్చే లోపల ఆరిపోతుంది అనేసి ఆ కప్పు నిండా జొన్నలు తీసుకున్నా. ఆ జొన్నలు వచ్చేసి ఇప్పుడు వాటర్లోకి ఉప్పు వేస్తా అన్నాను. ఆ జొన్నలు వచ్చేసి నైట్ అంతా నానబెట్టినాను. ఒక నైట్ అంతా నానబెడితే మనకు జొన్న సంగటి అంటారు, జొన్న ముద్ద అంటారు దాన్ని. ఆ కప్పు నిండా జొన్నలు తీసుకున్నా నేను. ఆ కప్పు నిండా జొన్నలు తీసుకొని నైట్ అంతా నానబెట్టేసి జొన్నలు మరి వచ్చేసి ఒక డ్రై క్లాత్ మీద వేసుకొని బాగా తేమ వెళ్ళిపోయేటట్లు ఆరబెట్టుకొని చూడండి అలా ఉండాలి జొన్నలు. ఇప్పుడు నేను చూపిస్తున్నానే అలా జొన్నలు ఉంటేనా బాగా అట్లా అసలు తేమ అనేది ఏమాత్రము ఉండకూడదు, ఏమాత్రం లేకుండా అట్లా జొన్న మళ్ళీ వచ్చేసి మిక్సీ పట్టుకోవాలా. అది నున్నగా పౌడర్ లాగా లేకుండా పలుకుగా ఉంటుంది. కొంచెం మనకు తెలుస్తుంది కదా ఎవరు ఎట్లా చేసేది అనేసి. అట్లా కొంచెం పలుకుగా నేను చూపిస్తా చూడండి. ఆ విధంగా కొంచెం ఒకసారి అట్లా అనేసి కొంచెం నిలబెట్టి మిక్సీ పట్టుకోండి. నున్న కాకోకుండా బాగా పలుగ్గా వస్తుంది. ఆ విధంగా పలుగ్గా ఇలా పలుగ్గా చూడండి. ఇట్లా రవ్వలాగా మనకు బాగా ఆరితేనా అట్లా రవ్వలాగా వస్తుంది, లేదనుకో ముద్ద వస్తుంది. ఇది బాగా మంచిది కదా, జొన్న ముద్ద చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇది. మనం కొంచెము ఎక్కువ మెత్తగా కావాలనుకున్నామనుకో అది కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని ఉడికించుకునేది. కొంచెం మనకు గట్టిగా కావాలనుకో కొంచెం అది 4 కప్పులు అయితే 1 కప్పు జొన్నలకు 4 కప్పులు కావాల. మరి 1 కప్పు జొన్నలు వచ్చేసి పిండి కానీ కలపల్లా మంచి నీళ్ళు వేసేసి మళ్ళీ 1 కప్పు నీళ్ళతో కానీ కలపల్లా. డైరెక్ట్ మనం ఎసురు తెరులుతూ ఉంటుంది వాటరు, ఆ వాటర్లోకి వేసినామంటే ఉంటలు కడుతుంది. ఇంకా ఇట్లే నున్నగా మిల్లులో పౌడర్ ఆడిస్తామే ఆ పౌడర్ అయినా ఇలాగే వేసుకొనేసి బాగా అది దాన్ని ఏమంటారంటే ముద్ద గెలుకుతారు, దాన్ని తెడ్డుగట్టి అంటారు మా సైడు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు. మా సైడ్ వచ్చి దాన్ని తెడ్డుగట్టి అంటారు. అత్రసాలకు ఏదైనా బెల్లంతో చేసే ఐటమ్స్ కానీ ఇట్లా గిలకడానికి కానీ చాలా కొంచెం శనగబేళ్ళ పాయసం అట్లంతా చేస్తారే, ఉంటలు కట్టుకోకుండా ఉంటుంది దానికి వాడతారు. ఆ కట్టి కానీ మీకు చూపిస్తాను. అదే కట్టి ఆ వాటర్ వేసేసి నీళ్ళల్లో 1 కప్పు వాటర్ వేసి కలుపుకునేది. మొత్తం ఇప్పుడు 5 కప్పులు వాటర్ వేసినాను. నేను వచ్చేసి వెంటనే తింటా కాబట్టి కొంచెం వాటర్ నేను వేసుకున్నాను, అది మీకు చూపించలేదు. మీకు కావాలంటే మీరు మరీ వేసుకోండి. ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాను. అది వచ్చేసి నేను 5 కప్పులు వాటర్ వేసుకొని 1 కప్పు వాటర్ కలుపుకున్నాను. మామూలుగా అయితేనే 4 కప్పులు వాటర్ వేసుకోవాలా, 1 కప్పు పౌడర్లే కలుపుకోవాలా. నాకు కొంచెం మెత్తగా కావాలనేసి నేను చేసుకున్నాను. ఇలాగే చేసుకొని దాన్ని సూప్ లాగా తాగొచ్చు. మార్నింగ్ తాగేసేసి పోతే కడుపులో బాగుంటుంది. దాంట్లోకి మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. ఇంకా కొంచెం గట్టిగా చేసుకొని దాంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని అట్లా వేసుకోవచ్చు. కొంతమంది పచ్చివి వేసుకొని చేసుకుంటారు, అలా చేసుకోవచ్చు. ఇలా ఆ కట్టితోనే అట్లా గెలికేది. నేను గట్టిగా అయినాక ముద్ద చూపిస్తాను, మెత్తగా ఉండే విధానంగా చూపిస్తాను చూడండి. ఆ విధంగా అంతా ముద్ద అట్లా చేసినాక ఇప్పుడు మెత్తగా ఉండేది నేను అట్లే తింటాను. ఎందుకంటేనా నేను వెంటనే తింటాను, నాకు సరిపోతుంది అనేసి కొంచెం దాంట్లోకి బాగా మజ్జిగ కలుపుకొని తింటాను. కొంచెం వచ్చేసి కొంచెం చట్నీలో కానీ వంకాయలు టమోటాలు శనక్కాయ విత్తనాలు వేసి పచ్చడి చేసినాను. దాన్ని చట్నీ అంటారు మా సైడు. కొంతమందికి తెలియదు కాబట్టి పచ్చడి అంటాను. కొంతమందికి పచ్చడి అంటారు, కొంతమంది చట్నీ అంటారు. ప్రాంతాల వారీగా పేర్లు వస్తాయి. ఏ పేరు అయితేనేమండి మనకు కడుపులేక ఆరోగ్యంగా తినాల మనం, అంతే. అదొక్కటి మనం నేర్చుకున్నాం అంతే. చూడండి మా వారు మళ్ళీ 1 అవర్ తర్వాత వచ్చినారు. చూడండి ఎంత గట్టిగా అయిందో. కొంచెం హాట్ బాక్స్లో పెట్టినాను. మన ముద్ద అవుతుంది చూడండి, అట్లా అవుతుంది. మీకు గట్టిగా కావాలనుకో 4 కప్పులు వాటర్ వేసుకోండి. మీకు లూజ్గా కావాలనుకో 5 కప్పులు 1 కప్పు గిన్నెలో కలుపుకోండి. 1కి 2 సార్లు చెప్పినాను. ఇదిగో ఈ విధంగా వస్తుంది. మనకు ముద్ద కావాలంటే కొంచెం నెయ్యి పట్టించుకొని
అది నెయ్యి ఇట్లా అన్నామనుకో ముద్ద బాగా వస్తుంది. మా వారు మధ్యాహ్నం వచ్చినారు లంచ్కు, పెడతా అన్నాను. మరి కొంచెం పెరుగు వేసుకొని తినేస్తాం. ఒకవేళ మిగిలింది అనుకో దాన్ని ఏం మేము వేస్ట్ చేయము, మజ్జిగ కలుపుకొని తాగేస్తాం సాయంత్రం 4 గంటలకు ఆ టైంలో. అట్లా వేస్ట్ అయ్యేది అంటూ ఏముండదు. ఇంకా మనము ఇంకా కొన్ని పూలు కుట్టేది ఉంది అనే కదా, అది మళ్ళీ వచ్చినాను. మళ్ళీ 4 గంటలకు వచ్చినాను. కొంతసేపు భోంచేసేసి ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళి తర్వాత వచ్చినాను. మా అవ్వ కానీ చూడండి, మా అవ్వ కానీ వీడియోలోనే ఉంది. మా అవ్వ కానీ అంత వయసు అయినా కానీ ఆ అక్కోళ్ళు అందరూ అంటున్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు ఇంకా పెద్దవాళ్ళు కానీ ఉన్నారు. మా అవ్వగాని కుడుతుంది. ఇంకా ముందు అప్పుడు పూజ కళ్యాణము అవన్నీ జరిగే చూడండి, పార్థివలింగం పూజ అప్పుడంతా అలంకరణ చేసింటారు కదా దేవాలయం చుట్టూ. ఇంకా మహాశివరాత్రికి మళ్ళీ అలంకరణ చేయాలని ఒక అన్ని పూలన్నీ కట్ చేస్తా అన్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే అవన్నీ దారాలు వచ్చేసి పూలమాలలు కట్టడానికి కట్ చేస్తా అన్నారు. ఇట్లా ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తారు చూడండి. అవ్వగానే ఆ వయసులో కూర్చొని పూలమాలలు కుడుతుంది. అవన్నీ అవ్వ పక్కన ఉన్నాయి చూడండి, అవి కుట్టింది. ప్రతి ఒక్కరు సంతోషంగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా అలా కుడతాము. మేము ఏది జరిగినా అంతే. మా వీధిలో అందరము బాగా కలుస్తాము, బాగా వస్తారు. ఇంకా మా పిల్లలు వీధిలో చిన్న చిన్న అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు కొన్ని డ్యాన్సులు నేర్చుకున్నారు. మీ ముందుకు అవి కానీ చూపిస్తాను. అట్లా ఒక అక్క వచ్చేసి పూలన్నీ తీసుకొని కుడతా అంటే మాలలన్నీ తీసుకుపోయి అట్లా పెడుతుంది. మరి వచ్చేసి దేవాలయం చుట్టూ ప్రాంగణం చూడండి, ఎంత స్థలం ఉందో, ఎంత పెద్ద పెద్ద పూజలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క చెట్టు ఉంది మాకు దేవాలయంలో. మరి వచ్చేసి జిల్లేడు చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, మారేడు చెట్టు ఉంది, బిల్వపత్రి చెట్టు ఉంది, జమ్మి చెట్టు ఉంది. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే విజయం సమకూరుతుందంట. జమ్మి చెట్టు నాగలు వెనకాల ఉంది. ప్రతి విజయదశమికి మనం దర్శనం చేసుకుంటాం కదా, ప్రతి ఒక్క చెట్టు ఉంది. మాకు పీరియడ్ టైం తప్పితే ప్రతిరోజు అందరం వెళ్తాము, స్వామిని దర్శనం చేసుకుంటాము. మాకుండే భాగ్యం అనుకుంటాము. మరి ఈవినింగ్ వచ్చేసేసి ఇంకా పేడలకల్లా కదా, ఇంకా పండగ వస్తుంది మహాశివరాత్రి, బుధవారం అనేసేసి మంగళవారం ఇంకో చూడండి మా వారు ఉంటే కొంచెం అట్లా వీడియో తీయండి అని అంటే తీస్తా అన్నాడు. అంత ఆ సైడ్ నుంచి ఈ సైడ్ దాకా అల్లకల్లా ఇంకా సుస్థ అయిపోయింది. బుధవారం రోజు వచ్చేసి ఇంకా కొంచెము ఇంకా ఇట్లా మంగళవారం అనేసి దేవుణ్ణి కానీ కడగలేదు. ఇంకా బుధవారం నిదానంగా కడుక్కొని అలంకరణ చేసుకున్నాంలే అనేసి నిదానంగా చేసుకుంటా అన్నాను. అదంతా ఆ సైడు ఈ సైడు అంతా అలకల్లా మాకు. అప్పుడైతేనా ప్రతి శుక్రవారం అలుకుతా అంటిమి, అందరం అలుకుతా అంటిమి. అప్పుడు ఆవులు ఎక్కువ ఉండే మా ఏరియాలో, ఆవులు ఉన్నాయి, బావుంది, నీళ్ళ బావుంది. పల్లెటూరు వాతావరణం అంటే మా ఏరియానే ధర్మవరంలో అనుకోవచ్చు, అంత బాగుంటుంది. అట్లా ఉంటుంది. మనం వచ్చేసి మరొక